హాయ్ అండి. నిమ్మకాయ పులిహోర తినింటారు. చింతపండు పులిహోర తినింటారు. మామిడికాయతో పులిహోర ఎప్పుడైనా తిన్నారా? తినుండర్లేండి. అందుకనే మీకోసమే ఈ వీడియో. ముందుగా బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకొని దానికున్న తొక్కనంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టయితే తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇలా మీ ఇంట్లో ఏ పప్పు ఉంటే ఆ పప్పంతా వేసేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బని, కొద్దిగా కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికల్ని, 2 ఎండుమిరపకాయలని, కొద్దిగా పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయనంతా కూడా అందులో వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఉప్పునైతే వేసుకొని మామిడికాయని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మామిడికాయ అంతా మగ్గిన తర్వాత వేడివేడి అన్నంలో కాకుండా చల్లారిపోయిన అన్నంలో ఈ మామిడికాయనంతా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని తిన్నారంటే అబ్బా! పుల్ల పుల్ల